నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి 2026 ఆగస్ట్ మంత్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గనుక గమనించుకుంటే ఆగస్ట్ 1న కన్యా రాశిలోకి శుక్రుడి గోచార సంచారం జరుగుతుంది. ఆగస్ట్ 2న మిథున రాశిలోకి కుజుడి యొక్క గోచార సంచారం జరుగుతుంది. ఆగస్ట్ 5న కర్కాటక రాశిలోకి బుధుడి గోచార సంచారం జరుగుతుంది. ఆగస్ట్ 12న అదే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో మీకు ఈ యొక్క సంపూర్ణ గ్రహణం అనేది జరుగుతుందనమాట. అండ్ మళ్ళీ ఆగస్ట్ 17th అండ్ 22nd ఈ 2 డేట్స్‌లోనూ సూర్యుడు మరియు బుధ గ్రహాల యొక్క గోచార సంచారం సింహరాశిలోకి మీ జన్మ రాశిలోకి జరుగుతుందనమాట. సో, ఇవి బేస్ చేసుకొని ఈ 4, 5 ట్రాన్సిట్స్‌ని బేస్ చేసుకొని ఈ మంత్ అంతా కూడా డిసైడ్ అవ్వబడుతుంది. సో, ఈ మంత్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేస్తా. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం ఇంకొక 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుందనమాట. సో, వారి జీవితానికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో మనం కవర్ చేసుంటే అది వారికి హెల్ప్ అవుతుంది. దానికి కారణమైన మీకు కూడా ఒక మంచి పాజిటివ్ కర్మ అనేది యాడ్ అవుతుందనమాట. సో, కాబట్టి వీడియోకి లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో, ఆస్ట్రాలజికల్ వీడియోస్ కదా! సో, ఎవరికి ఏ పాయింట్ టచ్ అవుతుందో, ఎవరికి ఏ పాయింట్ అనేది ట్రిగ్గర్ అయ్యి వారికి బెటర్‌మెంట్ అవుతుందో మనం చెప్పలేం. సో, దట్స్ వై. ఆల్రైట్. సో, ఇంకా ఫలితాల్లోకి గనుక వెళ్తే, ముందుగా ఇక్కడ ఈ యొక్క వెల్త్‌కి సంబంధించిన ప్రొడిక్షన్స్ అండ్ మీ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ప్రొడిక్షన్స్ గనుక చూసుకుంటే, శుక్రుడు ఆగస్ట్ 1న శుక్రుడు మీ యొక్క ద్వితీయ స్థానంలోకి గోచర సంచారం చేస్తూ ఉన్నాడు. మీకు తృతీయాధిపతి, దశమాధిపతి శుక్రుడు అవుతూ ఉన్నాడు. ఆ ద్వితీయ స్థానం కన్యా రాశి అనేది శుక్రుడికి నీచ స్థానం అనమాట. మోస్ట్ అన్‌కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అనేది నీచ స్థానం అవుతుంది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా నీచ స్థానం యొక్క ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా కమ్యూనికేషన్ పైన ఎక్కువ పడుతుందే గానీ, ఫైనాన్సెస్ పైన అంత ఎక్కువగా పడదనమాట. సో, ఎందుకంటే కర్మస్థానాధిపతి అవుతూ ఉన్నాడు. తృతీయ స్థానాధిపతి ఐ మీన్ ఇనిషియేషన్స్‌లో సక్సెస్ ఇవ్వడానికి సంబంధించిన అధిపతి అవుతున్నాడు కాబట్టి, ఫైనాన్సెస్ పైన అంత నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ, కమ్యూనికేషన్ పైన మాత్రం ఉంటుంది. లైక్ తొందరపడి ఏదైనా మాట్లాడేసేయడం కానీ, అన్‌స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది ఎక్కువగా ఉండడం కానీ, అండ్ అనవసరపు మాటలు ఎక్కువగా మాట్లాడడం, ఓవర్ జోక్స్ అనేది వేసి అవతల వారిని హర్ట్ చేయడం, తద్వారా వారు మీ మీద కోపం పెంచేసుకోవడం, సో, మీకు సరైన హెల్ప్ అండ్ ఏది కూడా రాకపోవడం అండ్ ఇట్లాంటివన్నీ కూడా మీ పైన నెగటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో, మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదనమాట ఈ యొక్క 1 మంత్ టైమ్ పీరియడ్ అయితే. అండ్ ఫైనాన్సెస్‌కి సంబంధించిన దాంట్లో ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, మీ సింహ లగ్నానికి యోగ కారకుడైన కుజుడు, మీ చతుర్థాధిపతి, నవమాధిపతి అయిన కుజుడు ఈ యొక్క 11 ఏళ్ళైన మిథున రాశిలోకి గోచర సంచారం చేస్తారనమాట. ఆగస్ట్ 2 వెరీ నెక్స్ట్ డే ఈ శుక్రుడు జరిగిన గోచర సంచారం జరిగిన వెరీ నెక్స్ట్ డే చేస్తారు. సో, కాబట్టి ఫైనాన్సెస్‌లో అంత నెగెటివ్ ఇంపాక్ట్ ఏది ఉండదనమాట. సో, ఇక్కడ కుజుడు యొక్క చతుర్థ దృష్టి కూడా ద్వితీయ స్థానం పైన ఉంటుంది. సో, అది కాస్త మాటల్లో కాస్త లెక్కలేనితనాన్ని తీసుకురావడం, స్టబ్బార్నెస్ మొండితనాన్ని తీసుకురావడం, నాకంటేనా అన్నట్లు ఫీలింగ్ వచ్చేసి ఒక ఓవర్ యాటిట్యూడ్‌తో మాట్లాడడం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది తీసుకొనొస్తూ ఉంటాడు. అండ్ ఫైనాన్సెస్‌లో మాత్రం బావుంది. బంధుమిత్రుల నుంచి మంచి హెల్ప్ అనేది ఉంటుంది. సో, 11,000 అనేది మీ సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా అనమాట. సో, వారి నుంచి హెల్ప్ అనేది చాలా వరకు బావుంటుంది. సో, ఇదనమాట. అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్‌లో కూడా శుక్రుడు ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం కూడా కాబట్టి, ఇక్కడ కుటుంబ స్థానం కూడా సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి, అక్కడ కుజుడి దృష్టి రావడం ఈ వీటి వల్ల ఫ్యామిలీ సిట్టింగ్స్‌లో కావచ్చు, లైక్ మాట్లాడుకోవడాలు, సో, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకసారిగా మాట్లాడుకోవడాలు, ఏదైనా నిర్ణయాల పైన చర్చించుకోవడాలు, ఇలాంటివి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కాస్త ఐ మీన్ మాటలు దొర్లేసేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదంటే ఫ్యామిలీ పీపుల్ మధ్య కొంచెం మనస్పర్ధలు అనేది ఎక్కువొస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనమాట. సో, కాస్త కమ్యూనికేషన్‌లో తప్పిస్తే మిగతా అంతా కూడా బావుంది. ఆ కమ్యూనికేషన్ బావుందనుకోండి, మిగతా అన్నీ కూడా ఇంటర్‌లింక్డ్, అన్నీ కూడా బెటర్‌మెంట్ అవుతూ వస్తాయి. ఇది బాలేదనుకోండి, ఏ పాజిటివిటీ ఉన్నా కూడా అవతల వారికి కోపం వచ్చిందంటే, సో, మీకు అది హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోతారనమాట. సో, కాబట్టి ఈ కమ్యూనికేషన్‌లో కాస్త జాగ్రత్త చూసుకోండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ కావచ్చు, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కావచ్చు, బొటాక్స్ ట్రీట్మెంట్స్ అనేసి ఇట్లా చాలా ఉంటాయి కదా! సో, ఫేస్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ ఇట్లాంటివి ఏవన్నా సరే చేయించుకోవాలనుకుంటూ ఉంటే స్కిప్ చేయండి. కుజుడు యొక్క చతుర్థ దృష్టి శుక్రుడి పైన ఉండడం, శుక్రుడు నీచపడడం, సో, ఈ అందానికి, స్కిన్‌కి, సర్జరీస్‌లో సక్సెస్‌కి వీటన్నిటికి శుక్రుడు కారకుడనమాట. సో, ఆ శుక్రుడు నీచపడినప్పుడు కుజుడు కట్స్‌కి, బ్లడ్‌కి, డిఫెక్ట్స్‌కి, ఫాల్ట్స్‌కి కారకుడైన కుజుడు దృష్టి ఉన్నప్పుడు, సో, ఖచ్చితంగా మీరు చేసుకునే సర్జరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఒకవేళ సక్సెస్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ అనేది హెవీగా ఉండడానికి అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే స్కిప్ చేయండి. లేదంటే అది ఇబ్బంది ఇస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా కెరియర్‌కి సంబంధించి, రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను చూసుకుంటే గనక అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గూడా.
వీటన్నిటిలో కూడా చాలా వరకు సక్సెస్ అనేది ఉంది. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఎనిమీస్ పైన విక్టరీ ఏదైనా సాధించాలని కావచ్చు. ఇలాంటి వాటిపైన ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంది. కోర్ట్ కేసెస్ అండ్ లీగల్ ఇష్యూస్‌కి సంబంధించిన దాంట్లో కూడా ఈ నెలలో ఏదైనా హియరింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా బాగున్నాయన్నమాట. సో, అండ్ జస్ట్ ఆ శుక్రుడు యొక్క మిస్‌కమ్యూనికేషన్ ఎనర్జీస్‌ని హ్యాండిల్ చేసుకుంటూ చేయగలిగితే చాలా వరకు మీకు బావుంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ కుజుడి యొక్క అష్టమ దృష్టి షష్ఠ స్థానం పైన ఉంటుందన్నమాట. సో, లాభస్థానంలో కుజుడు చతుర్థ నవమాధిపతి లాభస్థానంలో నుంచి అష్టమ దృష్టి షష్ఠ స్థానం పైన ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, ఎడ్యుకేషన్‌లో కాస్త బెటర్‌మెంట్ లైక్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా! లైక్ మీకు డిగ్రీ ఇక్కడ వరకు ఎవరైతే చేస్తున్నారో బీటెక్, ఇంటర్మీడియేట్, బీటెక్, 10థ్ క్లాస్ ఈ స్టడీస్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పర్సూ చేస్తున్నారో వీరందరికీ కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. సో, ఎందువల్ల అంటే చతుర్థ స్థానాధిపతి అంటే బేసిక్ ఎడ్యుకేషన్, నవమ స్థానాధిపతి అంటే హైయర్ ఎడ్యుకేషన్. సో, ఫస్ట్ ఈ 4000 దాటుకొని 9000 వరకు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫలితాలు అనేది ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్‌లో ఉన్న వారికి చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, మొత్తానికి చూసుకుంటే స్టూడెంట్స్‌కి ఫేవరబుల్‌గా ఉందన్నమాట ఈ టైం పీరియడ్. అండ్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన విషయాల్లో కానీ, గృహ సమస్యలు లైక్ ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికైతే గనుక వారికి కూడా బెటర్మెంట్ అనేది ఉంది. ఎందుకంటే లాభస్థానంలోకి వెళ్తున్నాడు కదా! సో, ఖచ్చితంగా సడెన్‌గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే చతుర్థాధిపతి తన స్థానం నుంచి అష్టమంలోకి వెళ్తూ ఉన్నాడు. సో, అది అష్టమం అంటే సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. అది మీ జన్మ రాశికి లాభస్థానం. సో, సుపీరియర్‌గా మీకు సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చినప్పటికీ అది నెగెటివ్ సైడ్‌లో వెళ్తున్నట్టుగా అనిపించి టక్కన పాజిటివ్ టర్న్ తీసుకొని మీకు బెనిఫిట్ అయితే పొందుతారనమాట. సో, ఇది బేసిక్‌గా ఈ యొక్క ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి. అండ్ మళ్ళీ ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చి ఆయన కూడా షష్ఠ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తాడు. సో, ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా ఆల్రెడీ సూర్యుడు అక్కడే ఉన్నాడు. 6వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో, దగ్గర దగ్గర ఈ ఆగస్ట్ 2 పైన ఆగస్ట్ 5 పైన 3 గ్రహాల ఇన్‌ఫ్లుయెన్స్ అనేది 6వ స్థానం పైన ఉంటుంది. సో, శారీరక శ్రమ అనేది ఎక్కువ పడాల్సి ఉంటుంది. అది పడ్డప్పుడు మీకు ఖచ్చితంగా విక్టరీ అండ్ సక్సెస్ అనేది కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. సో, 6వ స్థానం ఇక్కడ ఖచ్చితంగా శ్రమని సూచిస్తుంది. ఎక్కువ కష్టం అనేది పడాల్సి ఉంటుందన్నమాట. సో, దానికి తగిన ఫలితం కూడా చాలా వరకు బావుంటుంది. సో, నెగ్లిజెన్స్, ప్రొకాస్టినేషన్, బద్ధకం ఇలాంటివి పెట్టుకోకుండా కాస్త మీ పనులు కొంచెం గట్టిగా అయినా సరే చేసి సాధించుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకా ఈ కర్కాటక రాశిలోనే ఆగస్టు 12న సూర్యుడు యొక్క సంపూర్ణ గ్రహణం అనేది జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రంలో మీ ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో జరుగుతుంది. సో, ఇక్కడ విదేశాల నుంచి కొంచెం బెనిఫిట్స్ విదేశ ప్రయాణాల్లో కాస్త బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా గ్రహణ సమయాల్లో కొంచెం ప్రయాణాలు ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ కాదు. ఆరోగ్య సమస్యల్ని చాలా వరకు తీసుకొనొస్తుంది. మైండ్ ఇన్‌స్టెబిలిటీని తీసుకొనొస్తుంది. డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ అనేది తీసుకొనొస్తుంది. సో, ఇంటర్నల్లీ పక్కన పెడితే ఫిజికల్‌గా మీకు కాస్త హెల్త్ ఇష్యూస్ కూడా ట్రిగ్గర్ అవుతాయన్నమాట. సో, ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ట్రావెల్స్ అనేది ఎక్కువగా చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు కాస్త స్కిప్ చేసుకుంటే మంచిది ఈ టైం పీరియడ్‌లో. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 17 తర్వాత ఎగ్జాక్ట్‌గా ఆగస్ట్ 17 రోజు సూర్యుడు సింహరాశిలోకి గోచారం చేస్తాడు. ఆగస్ట్ 22 రోజు బుధుడు సింహరాశిలోకి గోచారం చేస్తారు. సో, ఈ గోచారంతో మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరగడం, ఆత్మవిశ్వాసం బాగా పెరగడం అండ్ అనుకున్న పనులన్నీ కూడా లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు మీ యొక్క జన్మ రాశిలోకి రావడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడం. ద్వితీయ లాభ స్థానాధిపతి అయిన బుధుడు కూడా సూర్యుడితో కలవడం వల్ల కాస్త సక్సెస్ ఇనిషియేటివ్స్ అనేది ఉండడం అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి బాగా హెల్ప్ రావడం, అప్పుడు కమ్యూనికేషన్ బెటర్మెంట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, ఆల్మోస్ట్ ఆగస్ట్ 22 తర్వాత నుంచి చాలా వరకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ డీలింగ్స్ కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు బాగుంటాయి. సో, ఇదనమాట కంప్లీట్‌గా. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు. అండ్ ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవి చేయాలనుకున్నా సరే ఈ ఆగస్ట్ 22 తర్వాత బాగా చేసుకోవచ్చనమాట. బట్ అప్పటికి జన్మరాశిలో కేతు ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ఫైన్ పర్వాలేదు, అది కంట్రోల్ అయిపోతుంది. ఆ రాశ్యాధిపతి సూర్యుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కంట్రోల్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. సో, మొత్తానికి ఆగస్ట్ 22 తర్వాత కాస్త పాజిటివిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మంత్‌లో మీరు. లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అనేది బాగుందనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇదనమాట. సో, పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి మంచి విలువైన ఆస్ట్రాలజికల్ వీడియోస్ అండ్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. అవేవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. సో, మీరు చేసే ఒక చిన్న పని ద్వారా ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుందనమాట మన వీడియోని, మన ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది.
అది పెరగడం వల్ల మన ఛానల్‌కి హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చేసిన తర్వాత రీచ్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడే పాయింట్ ఏదన్నా కావచ్చు, రెమెడీ ఏదన్నా కావచ్చు, మన వీడియోలో ఉంటే అది వారి జీవితానికి ఉపయోగపడుతుందనమాట. సో, అది చేయడం ద్వారా ఒక డిజిటల్ హెల్ప్ లాంటిది మీరు చేయడం ద్వారా మీ జాతకంలో గురుడి యొక్క పాజిటివ్ కర్మ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. సో, ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉన్నాను. సో, మీరు కూడా కనెక్ట్ అయ్యి లాజికల్‌గా అనిపిచ్చి మన వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సో, ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే మనం ఈ 2027 ఏప్రిల్ వరకు అంటే ఇప్పటి నుంచి 2027 ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ టైమ్ పీరియడ్ అయితే ఉంది గదా! సో, ఈ 9 మంత్స్‌ని ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలనుకుంటున్నారో లేదా అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో ఎలా ఉంటుంది అని క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటున్నారు. లైక్ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, వెల్త్, హెల్త్, రిలేషన్‌షిప్స్, మ్యారేజ్ రిలేషన్‌షిప్స్, లవ్ రిలేషన్‌షిప్స్ అండ్ ప్రాపర్టీస్‌కి సంబంధించినవి, రియల్ ఎస్టేట్ కావచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఆల్మోస్ట్ 11-12 కేటగరీ ఆఫ్ పీపుల్ అండ్ 11-12 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించి రెమెడీస్‌తో పాటుగా సో, ఎక్కడెక్కడ ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి స్పెషల్‌గా నేను మీ యొక్క సింహరాశి వారికి డిజిటల్ గైడ్ అయితే తయారు చేశాననమాట. సో, దాని లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో పిన్‌డ్ కామెంట్‌గా ఉంటుంది. సో, దాన్ని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, మీకు కంప్లీట్‌గా ఇప్పుడు చెప్పిన యాస్పెక్ట్స్ అన్నీ కవర్ అవుతూ నీట్‌గా ఒక ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్, డయాగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, మీకు చాలా సింపుల్‌గా అర్థమవుతుందనమాట. సో, విత్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్‌తో సహా దాంట్లో ఇంక్లూడ్ చేశాను. సో, అదొకసారి చెక్‌ఔట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.